గౌతమ్ కృష్ణ ఒక సినిమా యాక్టర్గా కావాలని చెప్పేసి ఎంబీబీఎస్ చదివిన తర్వాత కూడా ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో కూడా అనేవాడు. ఏదో చిన్న పిల్లోడు అంటున్నాడులే అనుకున్నాము. ఎంబీబీఎస్ చేసుకున్న తర్వాత చూద్దాంలే అప్పటికి మర్చిపోతాడులే అనుకుంటే సినిమా గురించి ఎప్పుడు మర్చిపోలేదు. ఎప్పుడు సినిమా మీదనే ఉండే అతని ధ్యాస. ఇక మేము కూడా ఏమీ ఒత్తిడి చేయకుండా వదిలేసాము. సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఆకాశ వీధుల్లో అనే సినిమా తీసి ఉన్నాము. అది మీ అందరికీ తెలుసు. మీడియాలో మీరు యూట్యూబ్లో ఎక్కడైనా కొట్టి చూడండి. సిద్ధు ద రాక్ స్టార్ అనేటటువంటి హిందీ వర్షన్ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంది. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు. బిగ్ బాస్ తర్వాత కొంతవరకు జనంలో ఎక్కువ తెలవడం కానీ ఇట్లాంటివి జరిగి ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన విషయం అది. తర్వాత ఇప్పుడు సోలో బాయ్, ఇప్పుడు మన సతీష్ కుమార్ చౌదరి గారు వీరు మనకు ప్రొడ్యూసర్గా 7 హిల్స్ ప్రొడక్షన్లో చేస్తున్న సినిమా వాళ్లకు మేము చాలా రుణపడి ఉంటాము. తదుపరి అంటే ఈ విషయాలన్నీ ఇప్పుడు ఒక యాక్టర్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలంటే మీడియా మిత్రులు మీరు మా ముందున్న వాళ్ళు బాగా సహకరించాలా. ఇన్స్టాగ్రామ్లలో కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీరు చేయగలిగే పరిస్థితులు ఏదైతే చేస్తారో అవన్నీ చేయండి. మీరు గౌతమ్ కృష్ణకు అందరూ సహకరించాలని చెప్పేసి ఇంతకుముందు ఇంకా సహకరించి ఉన్నారు, ఇంకా సహకరించాలని కోరుకుంటున్నాను ఒక తండ్రిగా. తర్వాత ఇప్పుడు గౌతమ్ సరే నెక్స్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆన్ హ్యాండ్ ఉన్నాయి. ఈరోజు ఒక వ్యక్తి ఇక్కడికి రావాల్సి ఉండే కానీ అతను వాళ్ళ కుటుంబ పరంగా కొన్ని విషయాల్లో ఇరుక్కొని ఒక 5-6 రోజుల నుంచి రాలేకపోయారు. కొత్త ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. వారి ప్రొడక్షన్లో ఆల్రెడీ బ్యానర్ రిజిస్ట్రేషన్ అట్లాంటివి చేయించుకొని ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి కొద్ది రోజుల తర్వాత అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ప్రిలిమినరీ వర్క్స్ అన్నీ అవుతున్నాయి. అదొక ప్రాజెక్టు. ఇంకో ప్రాజెక్టు కూడా వారు 7 హిల్స్ సతీష్ గారును గౌతమ్ కృష్ణ వీళ్ళు చెప్తారు. ఇంకా ఇంకో చిన్న ఒక ప్రాజెక్టు ఒక సాంగ్ గురించి ఉంది. అది కూడా గౌతమ్ చెప్తాడు. సార్ నాకు తెలిసి ఆయనకి వేరే ఎవ్వరు ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు సార్. యు ఆర్ ద ఓన్లీ వన్. వెరీ గుడ్ ఫాదర్. నిజంగా మా ఫాదర్ అది చేస్తుంటే ఏ స్టేజ్లోనే ఉండేదాన్ని సార్. సీక్రెట్ అడిగింది కదా, సీక్రెట్ చెప్పేసింది. మామూలు సీక్రెట్ కాదు కదా. సరే ఇంకా ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయా సార్? కన్ఫ్యూజ్ చేసి నువ్వు అన్ని రాబట్టాలని చూస్తున్నావు. నేనేం రాబట్టాలనుకున్నా రావు సార్. నాకు అర్థం అయితే చెప్పాలండి ఒకటి. సోలో బాయ్ అంటే సోలో అనగానే ఒక్కడే, సోలో బాయ్ అనగానే ఏదో ఒక్కడే కదా అన్నట్టు ఏదో ఫీలింగ్లో చాలామంది ఉన్నారు. అది కాదు ఇక్కడ సినిమా. సోలో అంటే ఇప్పుడు నేను చేసే పరిస్థితిలో నాకున్న పరిస్థితిలో నేనే నా జీవితాన్ని నేనే సాధించుకోవాలనేదే సోలో బాయ్ అంటే. సోలో ఒక వ్యక్తి అన్నట్టు. మీ జీవితాల్లో మీరు చేసేది భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, అందరు ఉంటారు కానీ చాలామంది కొన్ని విషయాల్లో అటు ఇటు లాగడం లాంటివి ఉంటాయి. ఏది అన్నీ విననట్టుగా ముందుకు పోతూ జీవితంలో ఎట్లా సక్సెస్ కావాలి ఒక యూత్ అనేటటువంటిది ఈ సినిమాలో ఒక గుణపాఠంగా బాగా తెరకెక్కించారనేది నా నమ్మకం. నాకు స్టోరీ మొత్తం తెలుసు కాబట్టి చెప్తున్నాను. చాలా బాగా వచ్చింది సినిమా. మీరు దయచేసి అందరూ ఈ సినిమాను ప్రమోట్ చేసేసి గౌతమ్ కృష్ణ ఒక మంచి హీరోగా అయ్యేటట్టు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.